హాయ్ అండి. నమస్తే. బయట ఎండలు మండిపోతున్నాయి కదా! మరి ఈ వేడి నుంచి మన శరీరాన్ని కాపాడుకోవడానికి లోపల నుండి చలవ చేసే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అందుకే ఈరోజు మన కిచెన్‌లో ఎంతో రుచికరమైన ప్రోటీన్ అండ్ ఐరన్ నిండిన లడ్డూలను ఎలా చేయాలో చేద్దాం. ఇవి తినడానికి రుచిగా ఉండడమే కాదు, మన బాడీకి అమృతంలాగా పనిచేస్తాయి. మరింకెందుకు ఆలస్యం? రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చే ఈ లడ్డూలను ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేసేయండి. ఒక కప్పు పెసలను తీసుకోవాలి. వీటిని ఒక బౌల్లోకి వేసేసుకొని ఇందులో రాళ్ళు, ఇసుక ఏమీ లేకోకుండా క్లీన్ చేసుకున్న తర్వాత ఇవి మునిగేంత వరకు నీళ్లను పోసి గంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల పెసలు అనేది మనకి చక్కగా నానతాయి. అంతేకాకుండా మనకి దానిపైన ఉన్న మురికి కూడా ఇలా రబ్ చేస్తూ కడిగామంటే చక్కగా వెళ్ళిపోతుంది. అంతేకాదు లడ్డూలు తినేటప్పుడు కటువుగా లేకోకుండా క్రంచీగా ఉంటాయండి. అందుకని ఒక గంట పాటు మాత్రమే నానబెట్టి వీటిని తర్వాత 4-5 సార్లు శుభ్రంగా కడిగి ఆ వాటర్ వంపేసేసుకోవాలి. ఒక్క చుక్క నీళ్లు లేకోకుండా వంపేసేసి వీటిని కాటన్ క్లాత్ పైన మనం ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకోవాలండి, ఎండలో కాదు. ఇలా ఒక గంట పాటు ఫ్యాన్ గాలి కింద పెట్టేసామంటే తడి మొత్తం పోతుంది. చూస్తున్నారు కదా, బాగా చక్కగా ఆరిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన ఉంచండి. చూడండి, తడి లేకుండా పూర్తిగా ఆరిపోవాలి. ఇప్పుడు వీటిని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. వేయించేటప్పుడు మనకి సువాసన వస్తూ ఉంటుంది. అప్పుడు తెలిసిపోతుంది మనకి పెసలు చక్కగా వేగినట్టు. చాలా చాలా గుమ్మగుమ్మలాడుతూ మంచి స్మెల్ వచ్చేస్తుందండి. అలా వచ్చింది అంటే మనకి పెసలు చక్కగా వేగిపోయాయని అర్థం. ఇలా వేగాక అప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, మంచిగా వేగాయి కదా, రంగు పూర్తిగా మారిపోయింది. ఇలా వేయించిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనం ఏ కప్తో అయితే పెసలు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు దాకా మినపగుళ్ళను వేసేసుకోవాలి. ఇవి మినుములు పొట్టు ఉన్నవైతే చాలా మంచిదండి. నా దగ్గర పొట్టు లేనివి దొరికాయి కాబట్టి వేస్తున్నాను. మీ దగ్గర పొట్టు ఉన్నవి ఉంటే వాటిని వాడుకోండి, మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ మినపగుళ్ళను కూడా మంటని లో ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చూడండి, ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా వేయించిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక కప్పు దాకా డ్రై ఫ్రూట్స్ను వేసుకోవాలి. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బాదం పప్పు, అలాగే కాజు, కొన్ని పంప్కిన్ సీడ్స్ని కూడా వేస్తున్నాను. ఇవన్నీ నెయ్యి వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోవచ్చు, మన రుచిని బట్టి వేసేసుకోవచ్చు అండి. నేనైతే ఒక కప్పు దాకా అన్ని కలిపి వేసాను. చూడండి, ఇలా బాగా మంచి కలర్ వచ్చేదాకా వేయించేసేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక కప్పు బెల్లం తురుము తీసుకోవాలి. మనం పెసలు తీసుకున్నాం కదా, అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తురుము అయితే సరిపోతుంది. హాఫ్ కప్పు నీళ్ళని వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇక్కడ మనకు పాకు అవసరం లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా కరిగించి పక్కన ఉంచేసేసుకోండి. ఇప్పుడు మనం వేయించుకున్నాం కదా, ఆ పెసలను మిక్సీ గిన్నెలోకి వేసేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేయండి. పెసలు అనేది చక్కగా వేగి ఉండాలి, అప్పుడే రుచి చాలా బాగుంటుంది. అది గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇలా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. మరి ఎక్కువ పలుకులు ఉందనుకోండి, మనం లడ్డు తినేటప్పుడు నమ్ములుతూ తినాల్సి వస్తుంది. అందుకని మీరు వీలైనంత సాఫ్ట్గా గ్రైండ్ చేసేసుకోండి. గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ వేసి పక్కన ఉంచండి. ఇప్పుడు ఇదే మిక్సీ గిన్నెలోకి మనం మినపగుళ్ళు వేయించుకున్నాం కదా, ఆ మినపగుళ్ళను వేసేసుకోండి. అలాగే అందులోకి 10 దాకా ఇలాచీని వేసుకోండి. ఇలాచీ మన బాడీకి చలవనిస్తుంది, అలాగే జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అందుకని మీరు ఇలాచీ తినగలిగినన్ని వేసేసుకోండి. 3 లేదా 4 మిరియాలని వేసేసుకోండి. ఇది రుచిని పెంచుతుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇదంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసి ఇందాక వేసిన ఆ ప్లేట్లోకి వేసుకోండి. తర్వాత ఏ కప్పు అయితే పెసలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు కొబ్బరి తురుమును కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం కదా, వాటిని కూడా కచ్చా పచ్చగా గ్రైండ్ చేయండి. చూడండి, ఈ విధంగా కోర్సుగా గ్రైండ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా అందులోకి వేసేసుకోవాలి. ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనం లడ్డూలు తినేటప్పుడు అక్కడక్కడ పలుకులుగా తగులుతూ మనకి ఈ డ్రై ఫ్రూట్స్ అనేది టేస్ట్ను మరింత పెంచుతాయి. ఇప్పుడు ఇవంతా కూడా బాగా కలిసేలా కలపండి. ఇలా అంతా కలిసాక ఇప్పుడు ఇందులోకి మనం బెల్లాన్ని కరిగించి పెట్టుకున్నాం కదా, ఆ సిరప్ను ఇందులోకి స్టెయినర్ సహాయంతో ఉడగట్టుకోవాలి. ఇసుక అలా ఉంటాయి కాబట్టి చెత్త కానీ సుక్కని మనం ఇలా వడగట్టి తీసుకోవడం చాలా మంచిది. ఇప్పుడు ఈ బెల్లం సిరప్ అంతా కూడా ఈ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బెల్లం సిరప్ అంతా ఒకటేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి.
ఇలా కొద్ది కొద్దిగా వేయడం వల్ల మనం కలుపుకోవడం చాలా ఈజీ అవుతుంది. మొత్తానికైతే మనకి మొత్తం బెల్లం సిరప్ అంతా కూడా పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. నేను చెప్పిన కొలతల్లో తీసుకున్నారంటే మీకు ఎక్కువ, తక్కువ అనేది ఏమి ఉండదు. పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఒక కప్పు బెల్లం తురుముకి హాఫ్ కప్పు వాటర్‌ని వేసేసుకొని బెల్లాన్ని కరిగించుకోండి. ఇక్కడ మనం తీసుకున్న ఇంగ్రీడియెంట్స్ అంతా కూడా ఆ బెల్లం సిరప్ పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు అంతా మంచిగా కలిసేలా కలిపాక చేతిని శుభ్రం చేసుకొని ఇందులోకి కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి. మీరు నెయ్యిని ఎక్కువ ఇష్టపడితే ఎక్కువగా వేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు 1, 2 స్పూన్లైనా వేసేసుకోవచ్చు. ఇప్పుడు నెయ్యిని వేశాక ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే కొద్దిగా నెయ్యిని చేతికి అప్లై చేసుకున్నామనుకోండి, లడ్డూలు చుట్టుకోవడం చాలా ఈజీ అవుతుంది. లడ్డు అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఎందుకంటే మనం ఇక్కడ తగినంత సిరప్‌ని వేసాం కాబట్టి లడ్డు చుట్టుకోవడం చాలా అంటే చాలా ఈజీ. ఇలాగే మిగిలిన లడ్డూలన్నీ కూడా చుట్టి మనం ఒక ప్లేట్‌లోకి పెట్టేసేసుకోవాలి. ఈ లడ్డూలు మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి. ఇవి మన బాడీకి చలువనిస్తాయి. అలాగే మనం వాడిన మినపప్పు వల్ల ఐరన్ లభిస్తుంది. ఇక మనం వాడిన డ్రై ఫ్రూట్స్ కానీ, లేదా కొబ్బరి కానీ మన బాడీకి ఇన్‌స్టంట్ ఎనర్జీనిస్తాయన్నమాట. ఎండాకాలం బయటికి వెళ్లి అలా వచ్చిన తర్వాత మనం తొందరగా డీలా పడిపోతూ ఉంటాం కదా! అందుకని ఇలాంటి లడ్డూలు చేసి పెట్టుకొని డైలీ ఒకటి తీసుకుంటూ ఉన్నామంటే మన బాడీకి కావాల్సిన ప్రోటీన్, అలాగే బాడీకి కావాల్సిన చలువ కూడా అందుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, హెల్తీ అండ్ టేస్టీ ఈ పెసర లడ్డూలను మీరు కూడా నేను చెప్పిన విధానంలో ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా రుచిగా ఉంటాయి. ఎదిగే పిల్లలకు కూడా ఇలాంటి ఫుడ్ ఇవ్వడం మంచిదండి. మరి మీరు ట్రై చేస్తారు కదా! ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నచ్చిందా? ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్‌కి కూడా షేర్ చేయండి. ఇలాంటి ట్రెడిషనల్ వంటకాల కోసం సుహాస్‌నస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో చాలా చాలా హెల్తీ రెసిపీస్ ఉన్నాయి. ఒక్కసారి ఛానల్‌ని విజిట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.